హలో ఫ్రెండ్స్, నా పేరు సాయి వంశీ. వెల్కమ్ టు మై ఛానల్. మనం రియల్ లైఫ్ లో చాలా ఇయర్ ఫోన్స్ వాడి ఉంటాం, కానీ ఐఎమ్స్ అంటే ఏంటో మీకు తెలుసా? మనం డైలీ వాడే ట్రెడిషనల్ ఇయర్ ఫోన్స్ కంటే ఐఎమ్స్ ఎందుకు అంత బెటర్ గా ఉంటాయి? ఐఎమ్స్ అనేవి మామూలుగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అయినా సరే అంత రేట్ పెట్టి కొనడం అనేది అంత ఇంపార్టెంటా? ఈ విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఐఎమ్స్ కూడా మీకు నచ్చకపోవచ్చు, ఎందుకో లాస్ట్ లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మన రియల్ లైఫ్ లో చాలా ఇయర్ ఫోన్స్ చూసాం, వాడాం కూడా. అయితే మామూలు ట్రెడిషనల్ ఇయర్ ఫోన్స్ కంటే ఐఎమ్స్ ఎందుకంటే బెటర్? అయితే నార్మల్ ఇయర్ ఫోన్స్ మనం చాలా వరకు వాడి ఉంటాం, చూసి ఉంటాం. ఇప్పుడు మనకి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా వస్తున్నాయి. వాటికంటే ఈ నార్మల్ ఇయర్ ఫోన్స్ చాలా బెటర్. ఈ నార్మల్ ఇయర్ ఫోన్స్ మన ఇయర్ లో అంతగా ఫిట్ కాకపోవడం వల్ల సౌండ్ అనేది బయటకు వస్తుంది, అండ్ వీటి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎక్కడైనా లభిస్తాయి. ఇక ఇన్ ఇయర్ మానిటర్స్, అవే ఐఎమ్స్. వీటి గురించి మాట్లాడుకుంటే ఈ ఐఎమ్స్ ని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఇవి మన ఇయర్ లో చాలా ఈజీగా ఫిట్ అవుతాయి. ఈ ఐఎమ్స్ నుంచి సౌండ్ క్వాలిటీ నార్మల్ ఇయర్ ఫోన్స్ కంటే చాలా బెటర్ గా వస్తుంది, అండ్ బ్యాలెన్స్డ్ ఆడియో మీకు ఈ ఐఎమ్స్ నుంచి లభిస్తుంది. అయితే వీటిలో తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ది సౌండ్ క్వాలిటీ. అయితే నార్మల్ ఇయర్ ఫోన్స్ లో సౌండ్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండకపోవచ్చు. కొన్ని బ్రాండ్స్ అనేవి వాటి సిగ్నేచర్ సౌండ్ ని బట్టి దాన్ని డిజైన్ చేస్తుండొచ్చు. అయితే ఐఎమ్స్ అనేవి అలా ఉండవు. ఎక్కువ శాతం ఐఎమ్స్ లో చాలా బ్యాలెన్స్డ్ ఆడియో అనేది మనకి లభిస్తుంది. వీటిలో సౌండ్ క్వాలిటీ అనేది చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇక్కడ లో ఎండ్ బేస్ నుండి హై ఎండ్ పిచ్ వరకు సౌండ్ క్వాలిటీ పరంగా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. చాలా బ్యాలెన్స్డ్ ఆడియో మీకు లభిస్తుంది. ఇక సెకండ్ ఏంటంటే నాయిస్ ఐసోలేషన్. అయితే నార్మల్ ఇయర్ ఫోన్స్ లో అవుట్ సైడ్ నాయిస్ అనేది ఎక్కువగా రాదు, కానీ పూర్తిగా అడ్డుకోలేవు. ఇక ఐఎమ్స్ గురించి మాట్లాడుకుంటే బయట వచ్చే పూర్తి నాయిస్ ని ఇవి అడ్డుకోగలవు, అండ్ ఇవి ఇయర్ లో చాలా బెటర్ గా ఫిట్ అవుతాయి కాబట్టి మీరు మ్యూజిక్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కంఫర్ట్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇక్కడ కంఫర్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. నార్మల్ ట్రెడిషనల్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కంఫర్ట్ అంతగా ఉండకపోవచ్చు. ఇక్కడ ట్రెడిషనల్ ఇయర్ ఫోన్స్ తయారు చేసే ప్రతి బ్రాండ్ తనకు సంబంధించినటువంటి పర్సనల్ చాయిస్ తో డిజైన్ చేస్తుంది, కానీ ఐఎమ్స్ అనేవి ప్రొఫెషనల్ యూస్ కోసం యూస్ చేస్తారు కాబట్టి దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, అండ్ ఆల్సో ఫిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ట్రెడిషనల్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో బిల్డ్ క్వాలిటీ అంతగా ఉండకపోవచ్చు. ఐఎమ్స్ మాత్రం చాలా దృఢంగా తయారు చేస్తారు, మీకు లాంగ్ లైఫ్ అయితే ఖచ్చితంగా ఇస్తాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రైస్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంటే. నార్మల్ ఇయర్ ఫోన్స్ మీకు చాలా తక్కువ ధరలో లభిస్తాయి, అండ్ వీటిని డైలీ యూజ్ లో చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఐఎమ్స్ వచ్చేసరికి మీకు ఖచ్చితంగా ప్రొఫెషనల్సే వాడాలేం లేదు, కానీ ప్రొఫెషనల్సే యూజ్ చేస్తారు. నార్మల్ ఇయర్ ఫోన్స్ మీకు బయట ఎక్కడైనా దొరకవచ్చు, కానీ ఐఎమ్స్ మాత్రం బయట కొంచెం దొరకడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈ ఐఎమ్స్ అనేవి ఎక్కువ శాతం స్టూడియోలో ఆడియో రికార్డింగ్ కోసం లేదా ప్రొఫెషనల్ యూస్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రైస్ పాయింట్ కూడా వీటి మధ్యలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఐఎమ్స్ మీకు ఎక్కువ ధరలో లభిస్తాయి, అండ్ నార్మల్ ఇయర్ ఫోన్స్ మీకు చాలా ఈజీగా లభిస్తాయి, తక్కువ ధరలో ఉంటాయి. కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ నార్మల్ ఇయర్ ఫోన్స్ కి అండ్ ఐఎమ్స్ కి తమ ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ నార్మల్ ఇయర్ ఫోన్స్ కి ఐఎమ్స్ కి మ్యూజిక్ పరంగా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీ యూసేజ్ ని బట్టి మీరు దేన్ని ఎంచుకుంటారు? వీడియో స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పాను కదా, మీకు ఈ ఐఎమ్స్ నచ్చకపోవచ్చు అని. అదేంటంటే మన ఇండియాలో చాలా మంది బేస్ లవర్స్ ఉంటారు. ఆ బేస్ లవర్స్ కి ఐఎమ్స్ నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఐఎమ్స్ డిజైన్ చేసిందే బ్యాలెన్స్డ్ ఆడియో కోసం. అయితే మీకు చాలా బెస్ట్ క్వాలిటీ ప్రొఫెషనల్ ఆడియో, బ్యాలెన్స్డ్ ఆడియో కావాలంటే మీరు ఐఎమ్స్ చూస్ చేసుకోండి. మేము మ్యూజిక్ లవర్స్ కాదు, మ్యూజిక్ లో అన్ని డీటెయిల్స్ మాకెందుకు అని అనుకుంటే అక్కడ మీకు నార్మల్ ఇయర్ ఫోన్స్ కూడా బెటర్ గా పర్ఫామ్ చేస్తాయి. మీరు ఐఎమ్స్ ప్రిఫర్ చేస్తారా లేదా నార్మల్ ఇయర్ ఫోన్స్ ప్రిఫర్ చేస్తారా? మీలో మ్యూజిక్ లవర్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.